విచ్చేసినటువంటి త్రేతాయుగంలో జన్మించినటువంటి ఆ రామచంద్రుడు సాక్షాత్తు ఆది మహావిష్ణు స్వరూపంలో శ్రీరామచంద్రుడిగా అవతరించి లక్ష్మీదేవియే సీతాదేవిగా అవతరించి ఈ లోకాన్నంతా కూడా రక్షించింది. వారిద్దరూ కూడా ఈ లోకాన్ని రక్షించి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఈ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించి స్వామివారికి అమ్మవారికి పుష్పములను ఎత్తింపబడి ఉన్నది. ఇప్పుడు స్వామివారు అమ్మవారికి, అమ్మవారు స్వామివారికి విశేష భక్తులందరూ తీసుకొచ్చినటువంటి తలంబ్రాలు సమర్పించినటువంటి కార్యక్రమం అత్యంత వైభవంగా కామస్య కృత్యమానందం తస్యాగ్నే భాగ ఏహమా మోద ప్రమోద ఆనంద ముష్కయోర్నిహితస్తమః శ్రుత్వేవ కామస్య తుభ్యాని దక్షిణానాం ప్రతిగృహే మనసశ్చిత్తమాకోతిం వాచస్సత్యం. గట్టిగా చెప్పాలి. ఆయన త్రేతాయుగంలో పుట్టారు. ఇవాళ కలియుగం మధ్యలో ఒక యుగం పూర్తయింది. అయినా సరే ఇవాళకి మనం ఆయన యొక్క నామస్మరణం చేస్తున్నాము అంటే ఆయన మార్గము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సన్మార్గం ఎంత గొప్పదో అంత గొప్ప వ్యక్తికి మనం ఇంకా గట్టిగా చెప్పాలి. బలో రామచంద్ర భగవానికి, సీతాచంద్ర భగవానికి, రామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర స్వామినే నమః. తలంబ్ర సహిత అక్షరారోపణం సమర్పయామి. మన యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించుకున్నాం. ప్రజలకు ప్రత్యక్షంగా ఈ కుంకుమేశ్వర స్వామి ప్రాంగణంలో నిర్వహించబడుతున్న కళ్యాణ మహోత్సవాన్ని కలిగిస్తున్న సోదరి సోదరులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రాముల వారి సీతమ్మ తల్లి యొక్క ఆశీర్వాదము మనందరి మీద ఉండాలి అని, ముఖ్యంగా ఈ పరకాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే విధంగా నాతో పాటుగా కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి, అవకాశాలు కల్పించాలి అని చెప్పి మరొకసారి శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.